మనం సోషల్ మీడియా యూజ్ చేయక ముందు నుంచి ట్రెండ్ లో ఉన్నారు. లల్లు బాయ్ అని అంటారు, కొందరు లల్లు డాన్ అంటారు. సో అప్పట్లోనే మీరు ఒక ట్రెండ్, ఏ వీడియో పెట్టినా అప్పట్లోనే వైరల్ అవుతుండే. ఎట్లా అంతమంది ఫాలోవర్స్? నేనేం చేసే అవసరం లేదు. నాకు నాకు సంబంధించిన వాళ్ళు ఖాళీ ఇట్లా 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 ఖాళీ చిట్కాలు వేసేస్తే పని లేదు. మాటలు టైటు వైట్ అండ్ వైట్ ఆల్వేస్ నీటు ఇస్తాడు ట్రీట్. మీరే బంగారం కదా, మరి మీకు ఇంత బంగారం ఎందుకు? నాకంటే ఎక్కువ బంగారం నువ్వే కనిపిస్తావు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. కొందరు లల్లు బాయ్ అని అంటారు, కొందరు లల్లు డాన్ అంటారు. సో సోషల్ మీడియాలో అయితే ఫుల్ క్రేజ్ ఫాలోవర్స్. ఇప్పటి నుంచి కాదు, అది మనం సోషల్ మీడియా యూజ్ చేయక ముందు నుంచి ట్రెండ్ లో ఉన్నారు మరి. సో అసలు ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంత క్రేజ్, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాంటి వాడి గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్. ఆ మేడం, సో మీ డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటది, మీ లైఫ్ స్టైల్? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, మినిస్టర్స్ ఉండని, మధ్య తరగతులు పబ్లిక్ ఉండని, కామన్. ఎవరైనా బిజినెస్ మ్యాన్లు ఉండని, వీళ్ళందరూ తెలంగాణ కల్చర్కి సంబంధించిన అందరూ కూడా డైలీ యథావిధిగా మార్నింగ్ లేవడం, ఎవరైనా కూలి నాలి పనులు చేసుకుంటే మాత్రం ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, వాకింగ్ అవసరం లేదు, వాళ్ళు వాస్తవానికి టిఫిన్ చేసే అవసరం కూడా లేదు. వాళ్ళు ఉన్నది రాత్రితో ఉంటే పొద్దుగాలు ఉంటే సద్దాన్ని తింటారు, పోతారు, వేరే పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కల్చర్ వేరే. ఇవాళ పొలిటికల్ లీడర్స్ కానీ, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ కొంతమంది ఎక్కువ కష్టపడని వాళ్ళు ఎక్కువ కార్లో కూర్చొని తిరుగుకుంటూ ఎవరు నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక దగ్గర కట్టేసినట్లయితుంది. కాబట్టి ఏ కష్టం బరువు మూటలు మొయ్యం కాబట్టి కంపల్సరీ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం వాకింగ్, దాంతో పాటు కొంచెం ఎక్సర్సైజ్. జిమ్ కి వెళ్తారా? ఎక్సర్సైజ్ చేస్తా నేను. వారంలో ఒక 2-3 రోజులు కొంచెం ఫిట్గా ఉండడానికి, కొంచెం హెల్త్గా ఉండడానికి వెళ్తా ఉంటా. ఎక్సర్సైజ్ దాంతో పాటు ఏంటంటే కొంచెం ఆహారం కూడా తీసుకునే విధానాలు కూడా అవన్నీ కొంచెం చేంజ్ చేసుకొని ఉంటే మాతో పాటు మీరందరూ కూడా చాలా హెల్త్గా ఉంటారు. ఖచ్చితంగా మనము డైలీ వాకింగ్, వీలైనప్పుడల్లా ఎక్సర్సైజ్. ఎన్ని మినిట్స్ చేస్తారు? ఎన్ని మినిట్స్ అని కాకుండా నేను ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయను. హాఫ్ అన్ అవర్, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు జిమ్ చేసిన వాళ్ళం కాబట్టి వారంలో ఒక 2-3 రోజులు వీలుని బట్టి వెళ్తా. మార్నింగ్ అంటే కొంచెం వాకింగ్ వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చి పొద్దుగాల అయితే నాకేంటంటే, నాకు చిన్నప్పుడు హాస్టల్లో నేను కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు హాస్టల్ వేసారు కాబట్టి ఆ గవర్నమెంట్ హాస్టల్ వేసినప్పుడు ఆ దొడ్డు బియ్యం మార్నింగ్ టైంలో పచ్చి పులుసు అది పెట్టేది. అది కూడా అలాంటి ఫుడ్ ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ పైన కూడా ₹1,00,000 ఇచ్చినా కూడా అంత టేస్ట్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడున్న ఫుడ్, అప్పుడున్న తిండి మాత్రం ఏంటంటే అది ఒక మంచి భోజనంగా ఫీల్ అవుతూ అది తప్ప వేరేదేం కనిపించదు. కండ్లమూల దొడ్డు బియ్యం ఆ పచ్చి పులుసు చేసే తినేది. అట్లా తినుకుంటూ నాకేంటంటే అదే అలవాటు అయింది కాబట్టి మార్నింగ్ కూడా నేను ఎప్పుడు కూడా టిఫిన్లు చేయను. అంటే టిఫిన్లు ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకో, అది నా నోటికి టేస్ట్ అనిపించదు, తినబుద్ధి కాదు. అట్లా ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే ఇంట్లో అన్నం పెడతారు. మా మిస్సెస్ కూడా పాపం, నేను రాత్రికి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు ఇక్కడ బయట పోవాలనుకున్నా కూడా ఆమె తొందరగా లేచి కొంచెం అన్నం వండి, లేదేమైనా కూరగాయలు అంటే కూరగాయలు చేస్తుంది, లేదు అనుకుంటే ఏదన్నా కొంచెం కారం పొడి వేసుకొని అన్న, కొంచెం ఉప్పు కారం పొడి వేసుకొని, కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం అన్నం తినేసి నేను బయటికి వెళ్తా. ఖచ్చితంగా 3 పూటలు నేను అన్నమే తింటా. 3 పూటలు అన్నం తినడం కూడా కరెక్ట్ కాదేమో, కాకపోతే అది అలవాటు అయింది. దాన్ని కొంచెం మెల్లమెల్లగా మార్చుకుందామని చూస్తాను. రొట్టెలు, ఇట్లా స్ప్రోట్స్, జిమ్ చేస్తున్నాను కదా, డైట్ ఇట్లా ఏమైనా ఫాలో అవుతారా? డైట్ అంటే నేను ఏం చేస్తుంటే మేడం, నా అదృష్టం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఒక 22 సంవత్సరాలు అవుతుంది. నా వెయిట్ 65 ఉండాల, 74 to 75 మధ్యలోనే ఉంటుంది. అది కొంచెం ఏంటంటే నేను కొంచెం ఫిట్ గా ఉంటా కాబట్టి ఇక నేను మరీ బక్కగా అయినా అనుకో జనాలు చూసిన దగ్గర బాగుంటుంది కాబట్టి ఇది కంటిన్యూ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడైతే హెల్త్ ఉన్నాం, ముందు దేవుని దయ మనం ఏం చెప్పలేము. జిమ్ కి వెళ్తారు కదా, మీరు హైయెస్ట్ వెయిట్ ఎంత 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 వెయిట్ లిఫ్ట్ చేస్తారు? మన నుంచి
ఎక్సర్సైజ్ కానీ ఎప్పుడో మనం చేస్తాం, ఉప్పర్ పని చేస్తారు. ఉమ్, ఉప్పర్ పని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 కిలోలు ఒక సంచి మోయడానికి అది ఒక బాగుంటుంది. ఉమ్, ఎవరైనా వేరే ఇంకా అంతకంటే బలవంతులు ఉంటే ఒక 100 కిలోలు మోయడానికి బాగుంటుంది. ఉమ్, అయితే అది కష్టం చేస్తున్నాం, డబ్బులు సంపాదించడం కాబట్టి అది వేరే. జిమ్కి వెళ్ళిన తర్వాత స్పెషల్గా మనం ఇంతే వెయిట్ లేపాలా ఇంతే లేయాలని ఏం లేదు. మనం హెల్త్ ఉండడానికి, మన బాడీ లాంగ్వేజ్ మంచి ఒక ఫిట్గా ఉండడానికి మనం ఎంత వెయిట్ వేసుకొని చేయాలనుకుంటే అంత వెయిట్ వేసుకొని చేస్తుంటే కరెక్ట్. ఉమ్, చాలా మంది ఏంటంటే ఏతులకు పోయేసి వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి, ఎక్కువ వెయిట్ వేసేసి కొట్టి చేయిలు పట్టుకొని ఇది పట్టుకొని కడుపు పట్టుకొని కాలు పట్టుకొని హాస్పిటల్ పాలైపోయి ఉమ్, ఇదంతా డిస్టర్బ్ చేసుకోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీరు ఎన్ని పౌండ్స్ వేసుకోవాలి ఉమ్, వీలైతే మటుకు బాడీ బిల్డర్లుగా తయారు కావాలనుకుంటే మీరు ఎంత వెయిట్ వేసుకొని కొట్టుకోవచ్చు, అది వేరే విషయం. ఉమ్, మన బాడీ ఫిట్గా ఉండాలి, మనం హెల్త్గా ఉండాలనుకుంటే నాకు తెలిసి ఒక 50 కేజీస్ వరకు, ఉమ్, ఒక 50 కేజీస్ వరకు మనం మినిమం చేసుకుంటే ఈజీ ఉంటుంది. బాడీ కూడా ఎక్కువ స్ట్రెయిన్ కాదు, మనం హెల్త్గా ఉంటాం, మంచి బాడీ ఫిట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది నేను అనుకుంటాను. అంతకంటే ఎక్కువ వేయాలనుకుంటే వాళ్ళు రకరకాల ఫుడ్ తింటారు, ఉమ్. వేరే ప్రోటీన్స్ వాడతారు, కొంతమంది ఇంజెక్షన్ తీసుకుంటారు. దాని నుంచి వాళ్ళకి ఎలాంటి సరే. అనిపించదు కాబట్టి వాళ్ళు ఎక్కువ వెయిట్ వేసుకొని కొట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు 100లో ఒక 2-3% బాడీ బిల్డింగ్ గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఎంత వెయిట్ వేసుకుని కొట్టుకునేం కాదు. మనం మాత్రం ఒక లిమిట్ గా మన బాడీ ఫిట్ ఉండడానికి, మన హెల్త్ ఉండడానికి ఎంత చేయాలో ఎక్సర్సైజ్ అంత చేస్తే కరెక్ట్. సో మీరు ఇంత స్మార్ట్ ఉండడానికి సీక్రెట్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇంకా 3 పూటలు రైస్ తింటారు. సో ఉన్నంతలో హ్యాపీగా ఉంటారు కాబట్టి సో ఇదే అనుకుంటా మీ సీక్రెట్. అవును మేడం. అయితే 100% ఏముందంటే ఉరికిపోయి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అన్నట్టు. మేము ఇవాళ మార్కెట్లో మాకున్న నేంపు మేము ఎంతో ఉరకొచ్చు ఏదో చేయొచ్చు, అది కరెక్ట్ కాదు. ఎంత ఉరికినా లాస్ట్కు ఏడో దగ్గర ఆగవలసిందే. ఏడో ఉరికిపోయి దమ్మ ఆగమయ్యేసి ఆగే కంటే మెల్లగా ప్రశాంతంగా నిమ్మలంగా నడుచుకుంటూ పోదాం. ఎవరు ఆగకుండా రేపు మన గమ్యానికి చేరుకుంటాం. చేరుకోకుండా ఈ మధ్యలో మనం చేసే జర్నీ ఏదైతుందో దాన్ని కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందామన్న ఆలోచన ఉంటుంది. ఇది మీరు ఇంత గోల్డ్ వేసుకుంటారు కదా, గోల్డ్ వేసుకుంటేనే పైల్వాన్ అంటారు. పైల్వాన్ అంటే ఏం తెలుసా మేడం, చాలా మంది ఇవాళ ఏంటంటే పైల్వాన్ కన్నా మీనింగ్ తెలియని కూడా పైల్వాన్ అని పేరు పెట్టుకుంటాం. నేను పైల్వాన్ అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరు కూడా నన్ను ప్రస్తావించారు, నేను కూడా లేదు. లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న, లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న. నాకంటే చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న అంటారు, నాకంటే ఇంకా చిన్న వాళ్ళు ఉంటే అంకుల్ అంటారు, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే తమ్ముడు అంటారు, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మనమడ అని పిలుస్తారు. అయితే నేను కూడా అన్న, తమ్ముడు, బావ, బొమ్మడిది, అంకుల్ ఆ టైప్ ఆఫ్ ఉంటుండే కాబట్టి పైల్వాన్ అనేది అంటే కుస్తీ నేర్చుకున్న వాళ్ళు, కుస్తీ కొట్లాడే వాళ్ళు, కుస్తీలో మెడల్స్ సాధించిన వాళ్ళు, వాళ్ళని పైల్వాన్స్ అంటారు, కుస్తీ పైల్వాన్స్ అంటారు. ఈ పైల్వాన్ అనగా ఒక ఓడి బాగుంది చూడడానికి పైల్వాన్, ఏ తెలియదు బో తెలియదు అసలు. అది పైల్వాన్ అని కాదు, మనకి ఏ నాలెడ్జ్ లేనోడు కూడా ఏమైందంటే నేను పైల్వాన్ అని పక్కకు పేరు పెట్టుకుంటున్నంటే ఇక వాళ్ళ సంతోషం గురించి. ఇప్పుడు ఎవరు సంతోషం కాదనిలేం కదా, ఎవరి సంతోషం గురించి వాళ్ళు పెట్టుకుంటారు అంతే తప్ప స్పెషల్ గా నన్ను ఎవరన్నా పైల్వాన్ అని పిలిచినా ఒప్పుకోను. పైల్వాన్ గిరి కుస్తీ మనం కొట్లాడిన వాళ్ళం కాదు. రెండోది అంటే ఒక మంచి ఆలోచనతోన ఉన్నాం, హెల్త్గా ఉన్నాం, మన దగ్గర కావాల్సినంత ధైర్యం ఉంది, మనం ఎవరి దగ్గరికి పోం. ఎవరన్నా మన దగ్గరికి వస్తే 100% మనం విడిచిపెట్టాం. మనం ఎవరి దగ్గర పోం, మన దగ్గర వచ్చేసి కొత్త గెలుక్కొని ఏదైనా పంచాయతీ చేద్దామంటే ఒకటి 100 సార్లు ఆలోచిస్తాం, సంధాంసం అది కాదు ఇదిరాబాయ్ ఆలోచిస్తాం. నీకు అంతకంటే మించి ఉంటే నేను చేసే అవసరం లేదు, నేనేం చేసే అవసరం లేదు. నాకు సంబంధించిన వాళ్ళు ఖాళీ ఇట్లా ఖాళీ చిట్కాలు వేసేస్తే పనులు అయిపోతాయి అంతే తప్ప స్పెషల్ గా పైల్వాన్ పేరు పెట్టుకొని ఏదో మనం ఏదో అయిదామని చెప్పి ఆలోచన అయితే ఏం లేదు.